తమిళనాట మరో రాజకీయ పార్టీ జెండా రెపరెపలాడుతోంది. దళపతి విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అయితే తమిళనాట కొత్త రాజకీయ పార్టీలకు స్కోప్ ఉందా? రాజకీయాల్లో సినీ గ్లామర్ పనికొస్తుందా? ఫిల్మ్ స్టార్లను ప్రజలు నమ్మడం మానేశారా? వాచ్ దిస్ రిపోర్ట్. తమిళనాడు రాజకీయాలంటే జయలలిత కరుణానిధి టైం వరకు ఫిల్మ్ స్టార్లదే హవా. ఎంజీ రామచంద్రన్ నుంచి సినీ స్టార్లే ఆ రాష్ట్రాన్ని ఏలారు. పాలిటిక్స్ లో సినీ గ్లామర్ బాగా పనికొచ్చింది. ఇప్పుడు దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన స్టార్ విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం టీవీకే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తాజాగా పార్టీకి చెందిన జెండాను సినిమాటిక్ స్టైల్లో ఆవిష్కరించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఎగురవేశారు. ఎరుపు పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై ఏనుగులు ప్రత్యేక ఆకర్షణ. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విజయ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి విజయ్ ప్రతిజ్ఞ చేశారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తొలగిస్తామంటూ ప్రతినబూనారు. நமது நாட்டின் விடுதலைக்காகவும் நமது மக்களின் உரிமைகளுக்காகவும் தமிழ் மண்ணிலிருந்து தீரத்துடன் போராடி உயிர் நீத்த எண்ணற்ற வீரர்களின் தியாகத்தை எப்போதும் போற்றுவேன். நமது அன்னை தமிழ் மொழியை காக்க. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ముందే స్పష్టం చేసిన ఆయన ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామన్న విజయ్ తాజాగా పార్టీ అజెండాను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా లేదా పొత్తులకు ముందుకొస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అసలు ఆయనకు స్కోప్ ఉందా అనేదే ప్రశ్న. అలాంటి పొజిషన్కి విజయ్ తమిళనాడులో రాగలడాలంటే ఒక చిన్న ప్రాబ్లం ఉన్న తమిళనాడుకి. ఆంధ్రప్రదేశ్లో ఈవేళ కూడా 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. నేషనల్ పార్టీస్ ప్రజెన్స్ లేవు. స్థలం ఉన్నది, రాజకీయ స్థలం మనుషులు ఆలోచించుకోవటానికి. తమిళనాడులో 20 యాక్టివ్ పార్టీలు ఉన్నాయి. ఆ 20 యాక్టివ్ పార్టీలకి ఎంపీలు ఎలా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, పోటీ చేస్తున్నారు మేజర్ పార్టీకి అలయన్స్తో. సో అందువల్ల అన్ని పార్టీలు ఉన్న చోట ప్రతి కులం, ప్రతి ఏరియా, ప్రతి భాష, ప్రతి మతానికి జవాబు చెప్పే పార్టీలు అందరూ ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నారు. కాబట్టి కొత్తగా విజయ్ తీసుకొచ్చేది తమిళనాడుకి ఏంటి? ఇంతకరికి తీసుకొస్తాడా? డబ్బు పాలిటిక్స్ ఎక్కువైపోయింది తమిళనాడులో. ఓట్లు కొనుక్కుంటున్నారు, పాత వాళ్ళే ఉన్నారు, డైనెస్టీ పార్టీస్ అని ఇవన్నీ చేస్తే కొత్త ఓటర్స్ వస్తారా అంటే బీజేపీ కూడా ఆ లైనే వెళ్తుంది. అక్కడ బీజేపీకి దాదాపు 10% ఓట్లు కూడా సంపాదించుకునే పరిస్థితి తమిళనాడులో ఉన్నది. మేజర్ పార్టీస్ ఉన్నాయి. అందువల్ల ఎక్కడ స్థలం దొరుకుతుంది విజయ్? సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్లిన వారు తమిళనాట చాలా మందే ఉన్నారు. అయితే 4-5 ఏళ్ల నుంచి సినీ స్టార్లపై జనం నమ్మకం తగ్గింది. తమిళనాడు రాజకీయాల్లో సినిమాలో ఎంజీ రామచంద్రన్ ఒక వెలుగు వెలిగారు. 1972లో ఏఐఏడీఎంకేని ప్రారంభించారు. 3 సార్లు సీఎంగా సేవలందించారు. ఆ తర్వాత వచ్చిన పురిచి తలైవిగా పేరు పొందిన జయలలిత కూడా సినీ స్టార్. 140కి పైగా చిత్రాల్లో నటించిన జయలలిత 6 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రత్యర్థి కరుణానిధి కూడా సినీ నేపథ్యం ఉన్న వ్యక్తే. మరో తమిళ సినిమా హీరో కెప్టెన్ విజయకాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో డిఎండీకే పార్టీ పెట్టారు. అయితే అధికారంలోకి రాలేకపోయారు. విశ్వనటుడిగా పేరు పొందిన కమల్ హాసన్ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. కానీ విజయం సాధించలేకపోయారు. శరత్ కుమార్ 2007లోనే ఏఐఎస్ఎంకే పార్టీని స్థాపించారు. శాసనసభ్యుడయ్యారు కానీ సీఎం పీఠం అందుకోలేకపోయారు. నటుడు శివాజీ గణేశన్ కూడా పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తమిళ రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే అది మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల వరకు వెళ్లలేదు. పార్టీ పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తలైవా తన అభిమానులతో విస్తృత సమావేశాలు కూడా నిర్వహించారు.
పార్టీ పేరు కూడా బయటికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమిళనాట సినీ స్టార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతారు కానీ సీఎం పీఠం అందుకోవడంలో విఫలమవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ నడవటం చాలా కష్టంగా మారింది. పార్టీ ఎలక్షన్లో దింపేక ఒక పాపులర్ స్టార్ ఎలక్షన్ ఓడిపోయాం రాలేదని తగ్గిపోతే మాత్రం ఆ దాంట్లో అయిపోతాయి. సస్టైన్ చేసి ఉండగలడా? ఇప్పుడు కమల్ హాసన్ వచ్చాడు, పార్టీ పెట్టాడు, ఫేమస్ యాక్టరు, అంత మాస్ సపోర్ట్ లేకపోయినా రిజల్ట్స్ పైన 5-6% ఓట్లు వచ్చినాయి. కంటిన్యూ అవే ఓపిక లేకపోయింది, ఆయన తగ్గిపోయాడు. సో విజయ్ చూసేది ఏంటంటే ఎంజీఆర్, జయలలిత వాళ్ళకి లక్కీగా డిఎంకే నుంచి వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా బేస్ వచ్చింది. అక్కడ కొత్తగా విజయకాంత్ యాక్టర్ ట్రై చేశారు, రజనీకాంత్ భయపడి వెళ్ళిపోయాడు, కమల్ హాసన్ దిగాడు, ఫెయిల్ అయిపోయాడు, కరెక్ట్ స్ట్రాటజీ లేదు, ఓపిక లేదు, అందరూ అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్, సీనియర్ నటి ఖుష్బు, గౌతమి లాంటి చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. వీరంతా ఒక స్థాయి వరకు మాత్రమే విజయం సాధిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నారు. ద్రవిడ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు సినీ స్టార్లు దాన్ని ఉపయోగించుకుని సీఎంలు అయ్యారు. అయితే ఇప్పుడు ఆ ఉద్యమానికి అంత ప్రాధాన్యత లేదు.